మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పరోక్షక సేవ అభిషేక పథకం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు 1000 రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేష వస్త్రం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును। ఈ కార్తీక మాసంలో ఆది సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనమునకు అనుమతించబడును। కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొను భక్తులు 1000 రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు కాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకాకాని గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ 7337428753 ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలో తరించగలరు। ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాకాని గుంటూరు జిల్లా। నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తా విశేషాలు। బాపట్ల జిల్లా పాండురంగపురం ఓడరేవు సూర్యలంక బీచ్ గోల్డెన్ శాండ్స్ 5 స్టార్ హోటల్ కు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకున్నారు। బాపట్ల జిల్లా ఒక్కరోజు పర్యటన నిమిత్తం ఆదివారం పాండురంగపురం ఓడరేవు సూర్యలంక బీచ్ గోల్డెన్ శాండ్స్ 5 స్టార్ హోటల్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ భావన, బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, డీఎస్పీ రామాంజనేయులు, బాపట్ల చీరాల తహసీల్దార్ షేక్ సలీమా, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు। బాపట్ల మండలం సూర్యలంక ఫారెస్ట్ జీడిమామిడి తోటలో అంగరంగ వైభవంగా మాజీ శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ సమక్షంలో జరిగిన కాపు వన సమారాధనలో ఎంపీటీసీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట అధ్యకులు తాండ సాంబశివరావు పాల్గొని కాపు జాతిని ఉద్దేశించి తన స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారు। ఈ సందర్భంగా రాష్ట అధ్యకులు తాండ్రా మాట్లాడుతూ దాతల సహకారమే కాకుండా శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి చొరవతో అక్షరాల 23 లక్షల రూపాయలని రొక్కాన్ని ప్రతిభ పురస్కారాల పేరుతో కాపు విద్యార్థులకు అందించడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు। ఈ రోజు కాపు వన సమారాధనకి విచ్చేసినటువంటి కాపు సోదర సోదరీమణులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను। అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కాపు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు గారితో పాటు గౌరవ అధ్యక్షుడు భాస్కర్ గారితో పాటు మన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీక లక్ష్మీకాంతం గారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను। చాలా సంతోషం, కాపు వన సమారాధనకి ఇంత పెద్ద ఎత్తున స్పందన లభించటం, ఇంత పెద్ద ఎత్తున సోదర సోదరీమణులందరూ కూడా రావటం చాలా సంతోషం, చాలా చూడముచ్చటగా ఉంది। ముఖ్యంగా వన సమారాధనలు, కుల వన సమారాధనలు సహజంగా జరుగుతూ ఉంటాయి। ఇక్కడ గమనిస్తే కేవలం ఏదో వన సమారాధన పెట్టుకున్నాం, పప్పు భోజనం తిన్నాం, వెళ్ళామనే విధంగా కాకుండా పూర్తి భిన్నంగా
కాపు వనసమానాలు అంటేనే ఒక చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాపు విద్యార్థులని పురస్కారాలుగా పురస్కరించుకోవడం, దానికి బాపట్ల చరిత్రలోనే కాకుండా రాష్ట్రంలోనే ఇది ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. 23 లక్షల రూపాయల రొక్కాన్ని మన కాపు విద్యార్థులకి మనం ఇస్తున్నాము అంటే అది చాలా ఒక చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. చాలా పురసంఘాల కాపు సమానం అంటే వన సమానం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఈ విధంగా తమ కులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించుకోవడం మనం ఎక్కడ చూడలేదు. ఇక్కడ కాపు విద్యార్థుల్ని ప్రోత్సహించడమే కాకుండా కాపు మహిళలు కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే కాపు సోదరులు మరణించి వారి జీవనం కొనసాగించుకుంటూ ఆధారం కావాల్సి ఉన్నారో, అవసరం ఉన్నారో, వారందరికీ కూడా రకరకాల విధంగా వారికి ఏ విధంగానైతే వారి వైపుణ్యత ఉందో ఆ విధంగా కుటుంబ విషయంలో అవ్వచ్చు లేదా ఒక వ్యాపారానికి అవ్వచ్చు వారిని ప్రోత్సహిస్తూ కాపు సంఘం ఎప్పుడు కూడా కాపులకి పేదరికంలో ఉన్న కాపులకి వెన్నంటి మేము ఉన్నాము, మీరు అధైర్యపడద్దనే విధంగా నడవటం చాలా సంతోషం. ఇలా ఇంత మనం అందరం కూడా సహజంగా కాపు వనసమానంగా ఈ రోజు వచ్చి కూర్చున్నాం. కానీ ఈ రోజున ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ గా జరగడానికి కష్టపడినటువంటి మన బాపట్ల కాపు సేవా సంఘం వారికి కొండమూడు గ్రామం చెంచుకోణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమంలో డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, బాసులింగారెడ్డి పాల్గొన్నారు. కొండమూడు చెంచుకోణంలో గ్రామస్తులకు తాగునీటి సౌకర్యం లేదని తెలుసుకున్న సుధీర్ భార్గవ్ రెడ్డి, బాసులింగారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గ్రామస్తులకు బాసులింగారెడ్డి అధ్యక్షతన ఆదివారం బోరు వేయడం జరిగింది. సుధీర్ భార్గవ్ రెడ్డి, బాసులింగారెడ్డి ఔదార్యాన్ని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెంచుకాలని మన గాలి వర్షాలకు మాకు రోడ్లు తాగునీరు లేక ఇబ్బంది అయింది. టీడీపీ నాయకులు వచ్చారు, మేము మా గోడాలకు చెప్పుకున్నాము. గత పప్పు బియ్యం ఇచ్చారండి. మమ్మల్ని చూస్తే మాకు రోడ్లు అవి వేయిస్తామని, నీళ్ళు వేస్తామని చెప్పారండి. వాళ్ళు ఇప్పుడు రాలేదండి. వైసీపీ నాయకులు వచ్చారండి, భార్గవ్ రెడ్డి గారు, లింగారెడ్డి గారు. వాళ్ళు ఆ రోజున వచ్చి మాకు బోరేపిస్తామన్నారండి. ఈ రోజు వచ్చి వాళ్ళు మాకు బోరేపిస్తున్నారండి. మాకు రోడ్లు లేవు, పురుగు బొట్టలు వస్తాయని మీరందరూ కలిసి మాకు రోడ్లు వేపిస్తారని ఆశిస్తున్నామండి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతిని శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రతి పనిని ఈ రోజు కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఎరపతిని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ది చేస్తుందని అన్నారు. వైసీపీ పగటికాలను మానుకోవాలని 2029లో కూడా ఎన్డీఏనే మరలా భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఎరపతిని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో వైసీపీ పార్టీ కనుమరుగైపోతుందని, ప్రజలు కూడా వైసీపీ పార్టీని తిరస్కరించారు అని ఎరపతిని అన్నారు. నిన్న ఈరోజు వైజాగ్లో జరుగుతున్న సిఐ సదస్సులు ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం, ఒక ముఖ్యమంత్రి, విజనరీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది కూడా ఒక నిదర్శనం. 1924 మధ్య వైసీపీ ప్రభుత్వంలో అగమ్య గోచరమైన రాష్ట్ర పరిపాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే, పారిశ్రామికవేత్తలు రావాలంటే భయపడేవారు. పెట్టుబడులు పెట్టాలని ముందుకు వస్తే భాగం అడిగేవారు, పర్సంటేజ్ అడిగేవారు. సో అందుకని ఎవరు రాలేదు. రన్నింగ్లో ఉన్న పరిశ్రమలు దాంట్లో వాటాలు ఇస్తేనే రన్ చేసుకుంటామంటే చాలా పరిశ్రమలు వెళ్ళిపోయింది రాష్ట్రం.
అమరావతి బ్యాటరీస్ లాంటి 50 సంవత్సరాల సుదీర్ఘమైన గత ప్రభుత్వం 19-24 మధ్య నిర్లక్ష్యం చేసిన ప్రతి పనిని కూడా మనం కంప్లీట్ చేస్తాం. అభివృద్ధి ఈ ప్రభుత్వం ఉంది, అరాచకం వైసీపీ ఉంది. ఇప్పుడు కూడా అధికారం లేకపోయినా టీటీడీ నెయ్యి కల్తీ బయటపడింది కదా, దాంట్లో మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పాత్ర వచ్చింది కదా. అంటే పరమ పవిత్రమైన దేవస్థానానికి సంబంధించిన లడ్డూ తయారీలు కూడా కల్తీ నెయ్యి పాల్పడి దాంట్లో డబ్బులు కొట్టేశారంటే వీళ్ళ చరిత్ర, నీచ చరిత్ర ఏ స్థాయికి పోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. పరకామణిలో దొంగతనం, దాని మీద ఫిర్యాదు చేసిన ఒక సిఐని నిన్న ట్రైన్లో వెళ్తుంటే, అందుకని ప్రజలు అభివృద్ధికి ఓటేస్తున్నారు, అభివృద్ధికి పట్టం కడుతున్నారు. మరలా 29లో కూడా ఎన్డీఏనే అత్యధిక మెజారిటీతో సీట్లు కైవసం చేసుకొని అధికారంలోకి వచ్చింది. వైసీపీ పగటి కళలు మానుకోవాలి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ పార్టీ కనుమరుగైపోతుంది భవిష్యత్తులో. ఎందుకంటే ప్రకృతి కూడా కొంతమందిని భరించలేదు, వ్యక్తులను భరించలేదు, వ్యవస్థను నాశనం చేసే వాళ్ళని కూడా భరించలేదు. సో ఇటువంటి పార్టీలు ప్రజలు కూడా ఇక సహించరు. కాబట్టి మనం ఇదంతా కూడా ఒక ముందు చూపుతో ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారిని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనందరం కూడా గురజాల నియోజకవర్గం ప్రజానికం తరఫున అభినందిస్తూ, ఈరోజు పవిత్రమైన కార్తీక మాసం గడుస్తూ ఉంది. అందరూ కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబేద్కర్ మనవడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ భీమరావ్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. ఆదివారం మాచర్ల మండలం విజయపురి సౌత్ లో బొబ్బిలి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మాల సంఘీయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ భీమరావ్ యశ్వంత్ మాట్లాడుతూ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీని బలోపేతం చేసి బడుగు బలహీన వర్గాలు తమ హక్కులను కాపాడుకోవాలన్నారు. యువకులందరూ సమతా సైనికుల్లో చేరండి. ఇది ఒక ఆర్ఎస్ఎస్ లాంటిది. ఆర్ఎస్ఎస్ కి ఎలా అయితే వాళ్ళకి కరసేవకులు ఉన్నారో, అదేవిధంగా మన భారతీయ దళిత వర్గాలకి సమతా సైనికులు అనేటువంటిది ఎప్పుడో స్టార్ట్ చేశారు అంబేద్కర్ గారు. When we are going to elect 400 member of parliament, we will change the code, we will change the constitution of India. Lots of people come to the state and they gave the slogan, we are the Ambedkarite, we are the following the constitution of India. Because of the constitution we have the safeguard our rights. Before going the election we should concentrate on the local bodies elections. Because the MLA and MP, there are the crores of rupees is required. We want to start the party from the grassroots. Those who are going for this party, that party, appeal to all the people. Don't become the slaves of these leaders, that party. Come to the Republican Party of India and start your own leaderships. I thank Devi Prasad and all their workers, office bearer of the Republican Party of India. District wise, they are appointed some persons, president. This is the responsibility of the president here. The party after their 2024 parliament elections, the ruling party is restricted only 246 only. They are ambitious that more than 406. But people are voted those party only. Those who are the followers of the Baba Sahib, Mahatma Jyotiba Phule,
they are the voted for the India Gathbandhan. That is why this is the great win of our community. Every state we have seen that everywhere there is atrocities going on. There is a directly attack from our community members only, community peoples only. We have go to the police station. Police officer not listening us because we don't have a political power. So many years we have the voted for the ruling party. Ruling party promised that this time I will solve your problem. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.